హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి భరణి శంకర్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్లోకి మొత్తం 7 మంది రాగా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్తో బిగ్ బాస్ డబుల్ బొనాంజా అందించాడు బిగ్ బాస్ లవర్స్కి. దీంతో మొదటి ఎలిమినేషన్లో భాగంగా భరణి అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. భరణికి ఇది సెకండ్ ఎలిమినేషన్ అని చెప్పవచ్చు. మొదటగా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత రీఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చి తనను తాను నిరూపించుకొని పర్మనెంట్ హౌస్మేట్గా మారాడు. అయితే గతంలో ఎప్పుడు అయితే ఎలిమినేట్ అయ్యాడో బంధుత్వాలు బాండింగ్స్ అంటూ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో రీఎంట్రీ తర్వాత వాటన్నింటికీ దూరంగా ఉంటాడు అనుకుంటే తనూజ దివ్య మధ్యలో పడి నలిగిపోయి ఇక చివరకు ఎలిమినేట్ అయ్యి మరోసారి సేమ్ రీజన్స్తో బయటకైతే వచ్చేశాడు. ముఖ్యంగా రీఎంట్రీ సమయంలో తనూజ భరణికి దూరంగా ఉన్న దివ్య మాత్రం భరణిని వేపుకు తిన్నదనే చెప్పవచ్చు. ఆ అంటే భరణి, ఊ అంటే భరణి. భరణిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భరణి చుట్టూనే తిరుగుతూ భరణికి నెగిటివిటీ తీసుకువచ్చింది. దీంతో ఈ వారం ఓటింగ్లో మొదట్లో 4th పొజిషన్లో ఉన్న ఆ తర్వాత డేంజర్ జోన్లోకి వచ్చేసి చివరికి ఎలిమినేట్ అయ్యాడు అనే చెప్పవచ్చు. అయితే గతంలో భరణి ఎలిమినేషన్కి తనూజాకి ఎంతో కొంత సంబంధం ఉంది అని చాలామంది వాదించారు. అయితే ఈ వారం ఎలిమినేషన్కి మాత్రం 100కి 110% మాత్రం ఖచ్చితంగా దివ్యనే కారణమని చెప్పాలి. ఎందుకంటే దివ్య ఈ వారం పూర్తిగా నెగిటివిటీలోకి వెళ్ళిపోయింది. ఆ నెగిటివిటీ భరణి పైన కూడా ఇంపాక్ట్ చూపించింది. అయితే గత రాత్రి భరణి దివ్యపై ఒక్కసారిగా ఫైర్ అయ్యి మాటల్లోనే కోపాన్ని ప్రదర్శించాడు. ఆ మాటల్లో ఉన్న కోపాన్ని ఈ వారం మొదటి నుంచి కానీ చూపించింటే మరో భరణి శంకర్ హౌస్లో ఉండేవాడు. కానీ ఆ కోపాన్ని చూపించలేక నలిగిపోతూ నరకయాతన పడటంతో ఆడియన్స్ కూడా భరణికి ఇక బిగ్ బాస్ హౌస్ సెట్ అవ్వదు అని బయటకు పంపించేయడం జరిగింది. మరి రెండోసారి కూడా భరణి శంకర్ ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే భరణి ఎలిమినేషన్కి ఈసారి తనూజ కారణమైతే తనూజ అని, దివ్య కారణమని మీరు అనుకుంటుంటే దివ్య అని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.